పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం సివిని గ్రామం సమీపంలో రోయల్ అకాడమీ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ప్రతి మహిళ స్వయం ఉపాధితో తమ కుటుంబాన్ని ఆర్థికంగా అభివృద్ధి చెందే విధంగా తీర్చిదిద్దుతామని రేణుకా స్వచ్ఛంద సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ గొట్టాపు రేణుక అన్నారు. మహిళలకు వృత్తి శిక్షణ నైపుణ్యంలో భాగంగా మహిళలకు వివిధ రంగాల్లో ఉచిత శిక్షణ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 6 మండలాల నుండి ముఖ్య అతిథులుగా సర్పంచులు హాజరయ్యారు. మహిళలకు కుటుంబ మిషన్లు ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని విక్రాంపురం సర్పంచ్ కె మల్లిబాబు చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ రేణుక మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో బడుగు మైనార్టీ బలహీన వర్గాలకు చెందిన మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ఈ స్వచ్ఛంద సేవా సంస్థ పనిచేస్తోందని తెలిపారు. వృత్తి శిక్షణ కోర్సులు ఉచితంగా నిర్వహిస్తోందని వారన్నారు. ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఎక్కడో కుగ్రామంలో పుట్టి మహిళల కోసము, అదేవిధంగా నిరుద్యోగుల కోసము, అదేవిధంగా చదువుకున్న వ్యక్తులు తదుపరి ఏం చేయాలనే ఆలోచనలో పడితే ఏం చదువుకున్న దిక్కుతోన్న పరిస్థితులు మన ప్రాంతంలో ఉంది. ఎక్కడో విజయవాడో, విశాఖపట్నమో, గుడివాడో ఎక్కడో ఏదో మనము లక్షలాది రూపాయలు డబ్బులు పట్టుకొని కోటింగ్కి వెళ్ళి ఆ డబ్బులు న్యాయం చేయ ఉద్దేశంతో విపరీతమైన కాంపిటీషన్స్ పెట్టి చాలా భయం వేసింది. ఇక్కడికి వచ్చాక ఎడ్యుకేషన్ ఫీల్డ్ గురించి చాలా బాగా తెలుసుకున్నాను. చాలా అంటే చాలా బాగా చెప్పారు. ఎక్కడో నుంచి బుక్స్ తెచ్చి ప్రిపేర్ చేసి అందులో ఇంపార్టెంట్ బిట్స్ కూడా ప్రిపేర్ చేసి మా కోసం నైట్ టైం కష్టపడి తెచ్చి మరి చదివించారు. చాలా బాగా దానికి ఫలితంగా మేము చాలా బాగా చదివాము. చాలా బాగా చదివి కూడా చాలా బాగా ర్యాంకులు తెచ్చుకున్నాము. ఇక్కడ ఎలా అంటే ఫుడ్ కూడా చాలా బాగా పెట్టారు. అమ్మ కన్నా అమ్మలాగా, నాన్న కన్నా నాన్నలాగా చాలా బాగా చూసుకున్నారు. మేము వెళ్ళేంత వరకు, మేము పడుకునేంత వరకు అలా వెయిట్ చేస్తూనే ఉండేవారు. పిల్లలు పడుకున్నారా లేదా, తిన్నారా లేదా, చక్కగా ఉన్నారా లేదా, ఫుడ్ బాగుందా లేదా, చాలా కేరింగ్ గా చూసుకున్నారు. జాయిన్ అయిన నుంచి ఈవినింగ్ స్పీచ్లు ఇవ్వడం బట్టి, సార్ చెప్పే స్పీచ్ బట్టి నేను చాలా ఇంప్రూవ్ అయ్యాను. సార్ చెప్పే బట్టి నేను చాలా దీనిగా తయారయ్యాను. అంటే నేను చదువు మీద అంతగా ఇంట్రెస్ట్ పెట్టేదాన్ని కాదు. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా బాగా చదివాను. నాకు మంచి ర్యాంక్ కూడా వచ్చింది. నాకు 2000 దగ్గరికి